అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రెగ్నా వెరైటీస్ వ్లాగ్. ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ టైం మాట ఇది షేర్ చేయడానికి. ఇది ఆసియాలోనే అతిపెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు. ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతంలో 901 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సరస్సు ఏర్పడింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. ప్రతి శీతాకాలానికి ఇక్కడ బర్డ్స్ అయితే వస్తాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సు పక్షులు ఉండటానికి ఒక హోమ్ ప్లేస్గా పేరు వచ్చింది. విదేశాల నుంచి ఆల్మోస్ట్ 200 టైప్స్ ఆఫ్ బర్డ్స్ అయితే ఇక్కడికి విడిదికి వస్తాయన్నమాట. ప్రతి శీతాకాలంలో కొల్లేరుకు వచ్చే పక్షుల గుంపు మనలాంటి నేచర్ లవర్స్ని కనువిందు చేస్తాయి. ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దు. ఎవరైనా దగ్గరలో ఉండి వింటర్ వెకేషన్స్కి ప్లాన్ చేస్తే మాత్రం ఇది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దగ్గరలోని గుడి కూడా ఉంటుంది అన్నమాట. కొల్లేటి లంక కొల్లేరు పెద్దింట్లమ్మవారి గుడి చాలా బాగుంటుంది. ఒకప్పుడు మంచినీటి లేక్గా ఉన్న ఈ ప్లేస్ని 1999లో బర్డ్ శాంక్చురీగా కూడా ప్రకటించారన్నమాట. పక్షుల అభయారణ్యంగా కూడా ప్రకటించారు. ఆసియా, ఐరోపా దేశాల నుంచి వలస వచ్చే రెడ్ పోచార్డ్, ఇంకా కామన్ రెడ్ షాంక్స్, ఆసియా ఓపెన్ బిల్, ఫ్లామింగోస్ అయితే చాలా చూస్తాం మనం ఇక్కడ. తదితరాల బర్డ్స్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటి అంటే అక్కడ బర్డ్స్ ఉండడానికి ఇలా స్తంభాల్లో కూడా ఏర్పాటు చేశారన్నమాట. చూసారా, బ్లాక్ కొంగ ఇది చాలా బాగుంది కదా. ఫిషెస్ అవి కూడా ఉంటాయి అప్పుడప్పుడు. బోట్స్ కానీ చాలా బాగుంటుంది రైడ్ మాత్రం. మేము ఎప్పుడూ కూడా ఇలా రోడ్ మీదే రైడ్ చేస్తామన్నమాట. నా చిన్నప్పుడైతే లాంచీలు అంటారు, దాని మీద అయితే మేము గుడికి వచ్చేవారం. ఇక్కడికి మాకు చాలా దూరంలో ఉంటుంది. అయినా సరే గుడి అంటే ఎవరైనా సరే అంత ట్రావెల్ చేయాలి అనుకుంటాం కదా. కొల్లేరు లేక్ మాట చాలా ఫేమస్ లేక్ ఇది. ఇండియన్ లేక్, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. మంచినీటి సరస్సు అతి పెద్దది. A bird's paradise, friends, home to several bird species. Best time to visit Kolleru Lake is in winter, friends. ఇప్పుడే మాట ఇది. ఇండియన్ లేక్ మైగ్రేటరీ బర్డ్స్కి కొల్లేరు ప్లేస్ చాలా ఫేమస్ ఇది. అవి చూడటానికి చాలా దూరం నుంచి కూడా వస్తారన్నమాట. ఇంకా ఇక్కడ కొత్తగా బ్రిడ్జ్ కూడా కడుతున్నారు. వెళ్ళటానికి అది వీలుగా ఉంటుందని. ఇదివరకు అయితే ఉండేది కాదన్నమాట. మీరు ఎవరైనా మన ప్రెగ్నా వెరైటీస్ వ్లాగ్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కొల్లేరు ప్లేస్ కూడా టూరిజంకి చాలా ఫేమస్. ఫ్రెష్ వాటర్ లేక్ ఉండడమే కాకుండా ఇక్కడ దగ్గరలోనే పెద్దింట్లమ్మ గుడి కూడా ఉంటుంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొల్లేరు లేక్ బర్డ్ శాంక్చురీకి మంచి ప్లేస్. కొల్లేరు సరస్సు అందాలు చూడటానికి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ జూలైలో అయితే ధవళేశ్వరం దగ్గర వరద ప్రవాహం వచ్చింది కదా. అప్పుడు మాత్రం కొల్లేరు చాలా ఉధృతంగా ప్రవహించింది. దగ్గరలో ఉన్న గ్రామాల్లోకి అయితే వాటర్ వచ్చేసింది అన్నమాట. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మా ఇంట్లోకి వాటర్ వచ్చేసింది అని చెప్పి లైవ్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఆ రోజు లైవ్లో మీరు చూస్తారు కదా అని. ఇంకా ఈ కొల్లేరుకి అరుదైన పక్షులకు హోమ్ ప్లేస్ మాట. మనస్సును దోచే ఎన్నో అందాలు ఉంటాయి ఈ సరస్సు అందాలు. ఎక్కువ సెన్సిటివ్ జోన్గా కొల్లేరుని గవర్నమెంట్ చూసుకుంటుంది. చాలా బాగుంటుంది. చూసారా, ఆ బ్రిడ్జ్ మీదే వెళ్ళే వాళ్ళం ఇది వరకు. ఇది కూడా లేక ముందరైతే లాంచీలు అంటారు కదా, దాని మీద అయితే ట్రావెల్ చేసేవాళ్ళం అన్నమాట. ఆ రైడ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తీసేసినట్టున్నారు. ఇంక ఈ బ్రిడ్జ్ మీదే ట్రావెల్ చేస్తారు ఇటువైపు నుంచి అటు. చాలా దూరం ఉంటుంది. ఇది కూడా పాడవుతుంది అని చెప్పి సిమెంట్ బ్రిడ్జ్ అయితే కట్టారు. ఇప్పుడు నేను దాని మీదే ఉండి చూపిస్తున్నాను మీకు. చూస్తున్నారు కదా, ఇదే మాట బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు, అందుకే ఆ బ్రిడ్జ్ మీదే రైడ్ చేస్తున్నారు. ఏమంటారు దాన్ని, మెటల్ బ్రిడ్జ్ అంటారు కదా, కర్రలు అవి కట్టి కడతారు. ఆ బ్రిడ్జ్ మీదే ట్రావెల్ చేస్తున్నారు. ఇంకా ఇది ఓపెన్ అవ్వలేదు, అందుకని ఇంకా ఇది యూజ్ చేయట్లేదు. మామూలుగా చూడటానికే ఎక్కుతున్నారు అన్నమాట. చెప్పాను కదా, అతిపెద్ద మంచినీటి సరస్సు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఒకప్పుడు మంచినీటి లేక్గానే కాకుండా ఈ ప్లేస్ని 1999లో బర్డ్ శాంక్చురీగా కూడా చూస్తున్నారు. అప్పటి నుంచి ఈ ప్లేస్కి కొంచెం రష్ కూడా ఎక్కువైంది. ఈ ఫ్రెష్ వాటర్ లేక్ని చూడాలంటే మాత్రం మనం ఇక్కడికే రావాల్సి ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రావెల్ మాత్రం. కొల్లేరుకి జలకళ వచ్చిందంటే కూడా చాలా బాగుంటుంది. ఈ శీతాకాలంలో వచ్చే విదేశీ పక్షుల సందడి చాలా ఆకట్టుకుంటుంది. మన మనస్సును దోచే సరస్సు అందాలు ఇవన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ మన ప్రెగ్నా వెరైటీస్ వ్లాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.